హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీహరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు తీసుకున్న టాపిక్ వచ్చేసి IR3300 జిరాక్స్ మిషన్. దీనిలో వచ్చేసి మనకి ఎర్రర్ కోడ్ అయితే పడిందనమాట. ఈ ఎర్రర్ కోడ్ వచ్చేసి E000733-001 అనమాట. ఈ ఎర్రర్ కోడ్ అనేది ఈ ఎర్రర్ కోడ్ మనకి సామాన్యంగా ఎందుకు పడుతుంది అంటే, మనకి స్కానర్ బోర్డ్లో ఏమైనా లూజ్ కాంటాక్ట్ ఉంటే పడుతుంది అనమాట. కేబుల్ సాకెట్స్ అవి ఏమైనా లూజ్ కాంటాక్ట్ ఉంటే మనకైతే ఎక్కువ ఎర్రర్ కోడ్ అనేది వస్తుంది అనమాట. వోల్టేజ్ అప్ అండ్ డౌన్ అయినా కూడా ఒకసారి ఇట్లాంటి ప్రాబ్లం అయితే రావచ్చు. ఈ ఎర్రర్ కోడ్ అనేది చాలా ఈజీగా అయితే సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ముందుగా వచ్చేసి మనం మిషన్ బ్యాక్ డోర్ అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. మిషన్ అయితే ఆఫ్ చేసేసుకొని మనం బ్యాక్ సైడ్ ఉన్న పెద్ద డోర్ అయితే ఓపెన్ చేసుకోవాలి. మన స్క్రూస్ అయితే మొత్తం విప్పేసేసుకోవాలన్నమాట. దీంట్లో ఉన్నటివి జాగ్రత్తగా స్క్రూస్ అన్నీ మనం విప్పేసుకొని ఒక చోట అయితే పెట్టేసుకొని మనం డోర్ అయితే తీసి పక్కకి అయితే పెట్టేసుకుందాం. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి, ఇక్కడ సైడ్లో రైట్లో ఉండేది అయితే స్కానర్ బోర్డు అనమాట. ఇప్పుడు నేనైతే ఇప్పుతున్నాను కదా, దీనిలో ఉండేది మదర్ బోర్డు. ఈ మదర్ బోర్డుకి మన స్కానర్ బోర్డుకి అనేది మనకి అటాచ్డ్ అయితే ఉంటుంది అనమాట. రెండు కంబైన్డ్గా అయితే జాయింట్ కనెక్షన్లతో కలుసుకొని ఒక క్లిప్ మాదిరి కనెక్షన్ అయితే కలుపుతుంది ఈ రెండు బోర్డులు అనేది. మనం ఇప్పుడు ఉన్న స్కానర్ బోర్డులో వచ్చేసి మన కేబుల్స్ అయితే రిమూవ్ చేసేసుకోవాలి. చాలా జాగ్రత్తగా రిమూవ్ చేసేసుకోవాలి ఈ క్లిప్ల నుంచిగా. ఒక్కొక్క క్లిప్ మనం బోర్డుని అయితే పట్టుకొని జాగ్రత్తగా డ్యామేజ్ కాకుండా అయితే మనం క్లిప్స్ అనేటివి రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. చుట్టూ ఉన్న క్లిప్స్ అయితే తీసుకోవాలి నీట్గా. ఈ క్లిప్స్కి చాలా స్మాల్ సైజు వైర్లు అయితే ఉంటాయి అనమాట. కొన్ని క్లిప్లకి లాక్స్ అయితే ఉంటాయి, కొన్ని క్లిప్లకి అయితే డైరెక్ట్గా అయితే ఉంటాయి అనమాట. మనం అన్నీ ఒకటే రకంగా ఉంటాయని డైరెక్ట్గా పెరికేసినామంటే కేబుల్స్ అనేటివి కట్ అయిపోతాయి. కట్ అయిపోయినంటే మనకి ఈ వైరు దొరకాలంటే చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఇవి కేబుల్స్ అనేటివి రిమూవ్ చేసుకుందాం. కేబుల్స్ అన్నీ రిమూవ్ చేసిన తర్వాత మనం బోర్డుకున్న స్క్రూస్ అయితే నిదానంగా మనం అయితే ఇప్పేసుకోవాలన్నమాట. బోర్డు ఏం డ్యామేజ్ కాకుండా మనం జాగ్రత్తగా అయితే స్క్రూస్ ఇప్పేసుకోవాల్సి ఉంటుంది. స్క్రూస్ అన్నీ ఇప్పేసిన తర్వాత మనం స్కానర్ బోర్డు అనేది మనం ఒకసారి రైట్ సైడ్కి అయితే లాగాలన్నమాట. పైకి కిందికి అంటూ లాగాలి, డైరెక్ట్గా లాగకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి పైన ఒకటి అయితే క్లిప్ అయితే ఉందన్నమాట. అది చాలా గట్టిగా ఉంది, మనం దాన్ని చాలా జాగ్రత్తగా అయితే తీయాలి. సన్న సైజు స్క్రూ డ్రైవర్ కానీ టెస్టర్ కానీ తీసుకొని దానికి లాక్ అయితే ఉంటుంది అనమాట. ఆ లాక్ని అయితే ఒత్తి తీయాలన్నమాట. మనము కొంచెం కాస్త ఒత్తినామంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది కేబుల్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ బోర్డు అయితే బయటికి రిమూవ్ చేసేసినాం కదా, స్కానర్ బోర్డు ఇది. దీన్ని వచ్చేసి మనం చాలా నీట్గా క్లీన్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ బోర్డు అనేది మనం చాలా స్మూత్గా అయితే హ్యాండిల్ చేయాలన్నమాట. మనం క్లీన్ చేయాలన్నవన్నీ చెప్పేసి ఎలా పడితే అలా రఫ్ చేసినామంటే దానిలో ఉన్న కండెన్సర్లు కెపాసిటర్లు డ్యామేజ్ అయిపోయినాయంటే మనకి బోర్డు మార్చాల్సి వస్తుంది. కాబట్టి చాలా స్మూత్ అయిన బ్రష్తో అయితే మనం క్లీన్ చేసేసుకుందాం. బట్టతో కాకుండా స్మూత్ అయిన బ్రష్తో అయితే క్లీన్ చేసుకొని మళ్ళీ మనం ఎలా ఉన్న బోర్డుని అయితే మనం అలానే పెట్టేసేయాలన్నమాట. బోర్డు పెట్టేటప్పుడు జాగ్రత్తగా మనం మదర్ బోర్డ్ క్లిప్కి కరెక్ట్గా కూర్చున్న తట్టుగా అయితే మనం సెట్టింగ్ చేసుకోవాలి. పైకి కిందికంటూ చిన్నగా లైట్గా, ఎక్కువ అయితే అనకూడదు, లైట్గానే పెట్టేసి మనం స్క్రూలు అయితే ఫిట్టింగ్ చేసేసుకుందాం. బోర్డుకు మనం ఎన్ని స్క్రూలు అయితే రిమూవ్ చేసినామో అన్ని స్క్రూలు అయితే మనం యథావిధిగా నీట్గా అయితే మనం స్క్రూలు ఫిట్టింగ్ చేసుకోవాలన్నమాట. నార్మల్ స్టేజ్లో మరీ ఎక్కువ ఫుల్ టైట్గా అయితే చేయకూడదు అనమాట. ఈ బోర్డుకి అనేది బోర్డు డ్యామేజ్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి మనం నార్మల్ స్టేజ్లో అయితే ఫిట్టింగ్ చేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనం క్లిప్స్ అనేటివి మళ్ళీ యథావిధిగా మరి ఒక్కొక్క క్లిప్ అయితే మనం నీట్గా అయితే పెట్టేసుకోవాలన్నమాట. జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా పెట్టేసుకోవాలి మనం ఈ క్లిప్స్ అనేటివి నిదానంగా. ఏ ప్లేస్లో తీసిన క్లిప్ని మనం అదే ప్లేస్లో నీట్గా పెట్టేసుకోవాలన్నమాట. మనం వైర్లు ఏం డ్యామేజ్ కాకుండా, క్లిప్స్ ఏం అక్కడిక్కడ అనకుండా మనం జాగ్రత్త అయితే పెట్టేసుకొని మనం మిషన్ అయితే ఫిట్టింగ్ చేసేసుకుందాం. మిషన్ అయితే ఆన్ చేసి చెక్ చేసి చూద్దాము ఒకసారి. ఇప్పుడు రన్నింగ్ అయితే అయిందనమాట. మిషన్ ఓపెన్ అయితే అయిపోయింది. ఎర్రర్ కోడ్ అనేది పోయింది, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఒకసారి అయితే మనం జిరాక్స్ అయితే తీద్దాం. చూడండి ఫ్రెండ్స్, ప్రింట్ అయితే మనకి బయటకు వచ్చేసింది అనమాట. ఇలాగైతే మనం నీట్గా మనం నిదానంగా అయితే చేసుకోవచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఏమి ఇబ్బంది అయితే ఏం లేకుండా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అయితే కామెంట్స్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. నేనైతే రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి ఎవరికైనా అవసరం ఉంటేనే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. వాళ్ళు కూడా చూసుకొని చేసుకుంటారు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.